వెల్కమ్ బ్యాక్. ఇక తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశించారు. తెలంగాణ సచివాలయంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి స్పెషల్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రామ్, చెప్పండి, ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఏ అంశాలను చర్చించనున్నారు, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రశాంతి, ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు ఇతర శాఖల ముఖ్య శాఖ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుతో పాటు ఇతర శాఖల కార్యదర్శి కూడా పాల్గొంటారు. అయితే ప్రధానంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఓటర్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశం నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పనకు ఈ సమావేశం జరుగుతుంది. దాంతో పాటు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుంది. ఆ ప్రసంగం పైన కూడా ఈ కేబినెట్ చర్చిస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలో భాగంగా మరో 2 కొత్త పథకాలకు అమలుకు శ్రీకారం చుట్టుకుంది. ఒకటి మహాలక్ష్మి పథకంలో భాగంగా 2500, అదే గృహజ్యోతికి సంబంధించిన ఉచిత విద్యుత్తు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన విషయాలపై కూడా చర్చిస్తారు. అదేవిధంగా బీసీ కులకార చేపడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించిన నివేదిక కూడా తయారు చేసి ఈ రోజు చూస్తారు. దాంతో పాటు ధరణి కమిటీ ఇప్పటికే ప్రభుత్వం వేసింది. భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు ధరణి కమిటీ ఇప్పటికే పలు అంశాలపై చర్చించి నివేదికలు తయారు చేసింది. అది కూడా ఈ రోజు మధ్యంతర నివేదిక ఇస్తారు. అన్ని అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూలంకుషంగా చర్చిస్తారు. ఇంకోటి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏదైతే పదం ఉందో దాన్ని ఓన్లీ తెలంగాణగా మార్చేందుకు కూడా కేబినెట్ లో చర్చిస్తారు. రైట్ రామ్, థ్యాంక్ యూ.